సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వక్ఫ్ బోర్డుకి సంబంధించి చాడా శాస్త్రి గారు తమ ఫేస్బుక్లో పెట్టిన ఒక ముఖ్యమైనటువంటి వ్యాసాన్ని చూద్దాం. ఈ సమాచారం మొత్తం ట్రూ ఇండల్జీ అనే ట్విట్టర్ హ్యాండిల్ వారు సేకరించి పంచుకున్నారు. ఇది పెద్ద పోస్ట్ కావడం వల్ల దీన్ని 3 భాగాలుగా చాడా శాస్త్రి గారు షేర్ చేశారు. 3 భాగాలు అర్థం చేసుకుని నలుగురికి షేర్ చేయండి. భూభూతం పార్ట్ 2. హైదరాబాద్లోని బోటప్పల్లోని 5,000 కుటుంబాల విషయమే తీసుకోండి. హైదరాబాదులో అధిక ధర పలికే అక్కడ భూములకు వీళ్ళు రిజిస్టర్ యజమానులు. అయితే వక్ఫ్ బోర్డు ఆ భూమి తమది అని ప్రకటించడంతో తమ సొంత భూములపై తమ యాజమాన్య హక్కును తొలగించినందుకు వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ కుటుంబాలు వారి భూములకు రిజిస్టర్డ్ యజమానులు. వారు నిజంగా భూమి యజమానులని సూచిస్తూ ప్రభుత్వ పట్టా కలిగి ఉన్నారు. మరి వారు దాన్ని ఎలా కోల్పోయారు? ఎలాగంటే ఈ నివాసితులకు మనలో చాలా మందిలాగే ఈ వక్ఫ్ విషయంలో అవగాహన లేదు, సమాచారం లేదు, మరియు అజాగ్రత్తగా ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. క్రింద న్యూస్ పేపర్ కటింగ్ చదవండి. ఈ బోడుపల్లిలోని నివాసితులు తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుండి తీసుకున్నారు. ఆ బ్రోకర్ దాన్ని 50 నుండి 70 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం వ్యక్తి నుండి తీసుకున్నాడు. 1989లో వక్ఫ్ బోర్డు ఈ భూములు ఒకప్పుడు ముస్లిం పవిత్ర వ్యక్తికి చెందినవని తమకు ఆధీనం చేయాలి అని పేర్కొంది. మొత్తానికి 294 ఎకరాల భూమిపై వక్ఫ్ క్లెయిమ్ను ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవల వక్ఫ్ బోర్డు కొంతమంది నివాసితులను వారి సొంత ఆస్తుల నుండి తొలగించింది. దీంతో వారు మేల్కొని కోర్టును ఆశ్రయించారు. ఈ 30 ఏళ్ల బట్టి మీరు ఏం చేస్తున్నారు అని కోర్టు తిరిగి నివాసితులనే ప్రశ్నించి కేసులు కొట్టేసింది. ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డు యొక్క మంత్రం. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. అంటే గతంలో ఒక ఆస్తి ఎప్పుడైనా ఒక ముస్లిం వ్యక్తి లేదా సెయింట్కు చెందినదని నమ్మడానికి కారణాలు ఉన్నాయి అని వక్ఫ్ బోర్డు నమ్మితే మీ భూమిని అది స్వాధీనం చేసుకోవచ్చు, దోచుకోవచ్చు అని దీని అర్థం. పై పేరాలో నమ్మకం అనే పదాన్ని గమనించండి. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం వక్ఫ్ బోర్డు ఫలానా ఆస్తి మాది అని కేవలం నమ్మితే చాలు. అంటే మీ భూమి ఒక ముస్లింకి చెందినదని నమ్మాలి, అది చాలు. కానీ అది వక్ఫ్ది కాదు అని రుజువు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఒకవేళ రుజువు ఉంటే దానిని మీరు ఎక్కడ ఇవ్వాలి? మీరు కోర్టుకి వెళ్ళకూడదు, మీరు మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. ఈ చట్టం యొక్క అపహాస్యం ఏమిటంటే ఎవరైతే మీ భూమిపై తన దౌర్జన్యపు పూరిత దృష్టిని పెట్టారో వారి బోర్డు ముందే మీ రుజువులు చూపించి మీ కేసును వాదించవలసి ఉంటుంది. ఈ చట్టంలోని అత్యంత క్రూరమైన అంశం ఏమిటంటే కేవలం ముస్లింలు మాత్రమే ఉండి వేరొకరు ఉండని వక్ఫ్ బోర్డు నిర్ణయమే అంతిమమైనది మరియు దానికి కట్టుబడి ఉండాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమమైనది అంటే సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేయలేదు. అయినప్పటికీ వక్ఫ్ నిర్ణయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు 2 సందర్భాలలో మార్చింది. కానీ
ఇలా సుప్రీంకోర్టుకి పోగలిగేవారు చాలా శక్తివంతమైన వ్యక్తులు, సంస్థలు. మరి సామాన్యుల సంగతి ఏమిటి? ఒకసారి వక్ఫ్, ఎప్పుడు వక్ఫ్ అనే నినాదం వక్ఫ్ బోర్డు వారి వెబ్సైట్లో ముందుగా కనిపిస్తుంది. అయితే ఇది పేరుకు సిద్ధాంతం మాత్రమే. ఆచరణాత్మకంగా వక్ఫ్ భూమి తరచుగా అవినీతి పరులైన వక్ఫ్ సభ్యులచే విక్రయించబడుతోంది. ఇటువంటి కేసులోనే ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ని గత వారం ఈడీ అరెస్ట్ చేసింది. సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఎవరైనా అబ్దుల్ నుండి భూమి కొనుగోలు చేస్తే అది ఎప్పుడైనా వక్ఫ్ భూమిగా ప్రకటించబడే అవకాశం ఉంటుంది. అందరూ గమనించాలి. భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విస్తృతమైన ప్రైవేట్ గృహాలలో ఒకటి. 27 అంతస్తులు, 173 మీటర్ల ఎత్తు, 37,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం గలది. వక్ఫ్ బోర్డు అతని ఇంటిపై దావా వేసింది. వక్ఫ్ బోర్డు అంబానీ ఇంటిని ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేస్తోంది? 2005లో అంబానీ కొనుగోలు చేసిన భూమి ముస్లిం అనాథాశ్రమానికి చెందినదని, అందువల్ల ఈ విక్రయం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ భూమిని ఎవరు అమ్మారు? వక్ఫ్ ముస్లిం లబ్ధిదారులు. మరి ఒకసారి వక్ఫ్, ఎప్పుడు వక్ఫ్ అనే సూత్రం ఏమైంది అంటే, దీనిని ఆస్తి ఇతరుల నుండి గుంజుకోవడానికి ఉపయోగిస్తున్నారు, కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉపయోగించడం లేదు అన్నమాట. వక్ఫ్ చట్టం 1995ని రూపొందించింది ఎవరు? ఇంకెవరు? పివి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. దశాబ్దాలుగా లౌకిక ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకు అధికారం కల్పిస్తూ వివిధ చట్టాలను ఆమోదించాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతుడు కూడా దీనివల్ల సురక్షితంగా లేడు అని అంబానీ కేసులో రుజువు అయ్యింది. అధికారికంగా ఇస్లామిక్ దేశాలలో కూడా ఇటువంటి చట్టాలు లేవు. మిగతా విషయాలు అంటే విప్రో, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి భూముల గురించి 3వ భాగంలో చదవండి. ఇట్లు చాడా శాస్త్రి.